ఈశోపనిషత్తు 10వ మంత్రం. అన్యదేవ హుర్విద్యం విద్యయా అన్యదేవాహుర్విద్యయా అన్యదాహుర విద్యయా ఇది శుశ్రుమధీరాణం ఏనస్తద్విచక్షిరే. లైట్ వేస్తారా? తీసే అవసరం లేదు. ఏం అవసరం బాగానే ఉంది. అన్యత్ ఏవా వేరైనది, ఆహుహు చెప్పారు, విద్యయా జ్ఞాన సాధన చేత, అన్యత్ వేరైనది, ఆహుహు చెప్పారు, అవిద్యయా అజ్ఞాన సాధన చేత, ఇతి అని శుశ్రుమ విన్నాము, ధీరాణం బుద్ధిమంతుల వలన, ఎవరు నహ మాకు, తత్ దానిని, విచక్షిరే విన్నాము. తాత్పర్యం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయచరణారవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. విద్యా సాధన వలన ఒక ఫలం, అవిద్యా సాధన వలన మరొక ఫలం పొందబడుతుందని ప్రాజ్ఞులు వివరించారు. ఇక్కడ ప్రాజ్ఞులు అంటే తెలివైన వారు. ఈ మంత్రం మనకేం చెప్తుంది? విద్యా సాధన వలన ఒక ఫలం వస్తుంది, అవిద్యా సాధన వలన వేరొక ఫలం వస్తుంది. ఏమిటా ఫలాలు? అవిద్య ఏమిటి, విద్య ఏమిటి? అవన్నీ కూడా ఇక్కడ భాష్యంలో చూద్దాం మనం. భాష్యం భగవద్గీత 13వ అధ్యాయం 8వ శ్లోకం నుండి 12 వరకు మనం మీరు కానీ చూసినట్లయితే అందులో సుమారుగా ఒక 25-30 లక్షణాలు ఉంటాయి. అందులో ఏమిటి? జ్ఞానం అనేది దేన్ని అంటారు, ఏది ఉంటే జ్ఞానం, అది లేకపోతే అజ్ఞానం అని కృష్ణుడు చెప్తాడు. భగవద్గీతలోని 13వ అధ్యాయంలో చెప్పబడినట్లు మానవుడు ఈ క్రింద పేర్కొనబడిన విధంగా జ్ఞానాన్ని ఆర్జించాలి. అయితే ఇక్కడ ప్రభుపాద ఆ 8 నుండి 12 మధ్యలో చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ ప్రభుపాద మాత్రం వాటిని 18 అంశాలుగా చేశారన్నమాట. వాటన్నిటిని క్రోడీకరించి 18గా చేశారు. అవి ఏమిటో చూద్దాం. ఒకటి, మానవుడు తాను సంపూర్ణ సభ్యతను అలవరుచుకొని ఇతరులకు తగిన గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. మొదటిది ఏంటి? సంపూర్ణ సభ్యత. సభ్యత అనే పదంలో ఒక మర్యాద, పద్ధతి, విధి విధానాలు అనేవి అలవాటు చేసుకోవాలి అనేది ఇక్కడ దాని అర్థం. అలా కాకుండా ఏదో పెరిగాము, ఎవరు వచ్చినా ఎలా అయినా అందరినీ ఒకే విధంగా చూడడం కూడా గౌరవం కాదు. గౌరవం అంటే గౌరవం ఇవ్వడం అంటే ఏంటి? ఒక వ్యక్తికి ఒక విధంగా అతనితో ప్రవర్తన ఉంటుంది, ఇంకొక వ్యక్తితో మన ప్రవర్తన ఇంకొక విధంగా ఉంటుంది. అప్పుడే నిజంగా గౌరవం. అంతేగాని ఎవరు వచ్చినా కూడా ఒకేలాగా, అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈరోజు ఇంగ్లీష్ భాషలో యు అని ఉంటుంది, అంటే నువ్వు, ఎవరు వచ్చినా యువే. కానీ మనకి తెలుగులో చూసినట్లయితే, తెలుగు కానీ ఈ భారతీయ భాషల్లో మీరు ఇలాంటివి ఉన్నాయి. అంటే ఈ ఎంగిలి భాష ఏదైతే, ఈ ఆంగ్లం అనే ఎంగిలి భాష ఉంది కదా, అది ఎంగిలి భాష. ఎందుకంటే వాళ్ళు ఎంగిలి చేసి కూడా తినేస్తుంటారు, రోడ్ల మీద కూడా రకరకాల పిచ్చి పనులు చేస్తుంటారు. అన్నీ కూడా వాళ్ళకి అంటే ఒక శుద్ధత అశుద్ధత అనేవి అలాంటివి ఏమి లేవు, కానీ బాహ్యంగా శుద్ధతను ప్రదర్శిస్తారు అంతే. కాబట్టి ఒక సభ్యతను అలవాటు చేసుకోవాలి, మరియు ఇతరులకు తగిన గౌరవం ఇవ్వడం కూడా నేర్చుకోవాలి అని చెప్తున్నారు. కేవలం పేరు ప్రతిష్టల కోసం మాత్రమే ధర్మపరాయణుడిగా నటించరాదు. రెండవది అంటే పేరు ప్రతిష్టల కోసం ధర్మపరాయణుడిగా నటించకూడదు. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ రోజుల్లో కలియుగంలో మనం చూసినట్లయితే ధర్మం చేయడం లేదా గుళ్ళు కట్టించడం ఇవన్నీ కూడా జనంలో ఒక పేరు కోసం, లేదా ఈయన కట్టించాడు, ఆయన చేయించాడు అనే విధంగా ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు? జ్ఞానం కలిగిన వాడు, కృష్ణుడు చెప్తున్నాడు, అంటే జ్ఞానం కలిగిన వాడు ఇవన్నీ కూడా ధర్మం అనేది నటించడానికి, పేరు ప్రతిష్టల కోసం లేదా అందరు చూస్తారని ఈ విధంగా ఉండకూడదు. అది ఇక్కడ చెప్పబడింది. దైహికములైన పనుల వలన కానీ, మానసికముగా కానీ, మాటల వలన కానీ
ఇతరులకు ఆందోళన కలిగించరాదు. ఇది మూడవది ఏంటి? ఏ విధంగా కూడా మనస వాచ కర్మణ, దాన్ని మనస వాచ కర్మణ మనం ఎవరికి కూడా ఎటువంటి హాని లేదా ఆందోళన, అసలు హాని సంగతి వదిలేదు, ఆందోళన కూడా కలిగించకూడదు అంట. ఇక హాని అంటే అసలే కలిగించకూడదు. 4, ఇతరులు రెచ్చగొట్టిన సహనం ప్రదర్శించాలి. ఇతరులు రెచ్చగొట్టిన సహనం ప్రదర్శించాలి అంటే ఇక ఇతరులు వచ్చి కొట్టినా కూడా మనం ఏం చేయకూడదని కాదు దీని ఉద్దేశం. మన కవింపు చర్యలు ఏమైనా ఉంటే ఊరికే వాటికి స్పందించకూడదు. ఎందుకని పూర్తిగా మన మీద పడి మనల్ని చంపేస్తూ ఉన్నప్పుడు స్పందించకుండా ఉంటే, అన్యాయం జరుగుతుంటే, అది కాదు ఇక్కడ చెప్పబడేది. ఇతరులు రెచ్చగొట్టిన అంటే ఊరికే కవింపు చర్యలు మాటల ద్వారా కానీ లేదా హావభావాల ద్వారా కానీ ఏమైనా ఉన్నా కూడా వాటిని మనం సహించడం నేర్చుకోవాలి. ఇతరులతో వ్యవహరించేటప్పుడు ద్వంద్వ వైఖరిని మానుకోవాలి. అంటే ఒకళ్ళతో ఒకలాగా ఇంకొకళ్ళతో ఇంకొకలాగా ప్రవర్తించడం, వాళ్ళకి చెప్పింది వీళ్ళకి చెప్పకపోవడం, ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ రకరకాలుగా ఈ యొక్క అంటే ఏమిటి, ఈ యొక్క మోస ప్రవృత్తి, ద్వంద్వ వైఖరి అంటే మోస ప్రవృత్తి అనేది ఏదైతే ఉందో అది ఉండకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. 6, తనను క్రమంగా ఆత్మసాక్షాత్కారం దశకు తీసుకుపోగల ఆధ్యాత్మిక ఆచార్యుని కోసం వెదికి అతన్ని శరణుజొచ్చి అతనికి సేవ చేస్తూ అతడిని యుక్తమైన ప్రశ్నలను అడగాలి. ఇక్కడ ఇది మనం 4వ అధ్యాయం 34వ శ్లోకంలో కూడా ఉంది. ఏమిటది? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అనేది. కాబట్టి అదే ఇక్కడ కూడా చెప్పబడుతుంది. వాళ్ళకి శరణాగతి పొందాలి, సేవ చేయాలి, ప్రశ్నించాలి, తెలుసుకోవాలి, ఇంకా దాన్ని ఆచరించాలి కూడా. ఇది 6వది. 7, ఆత్మసాక్షాత్కార దశను పొందడానికి స్వయం వ్యక్తములైన శాస్త్ర గ్రంథాలలో చెప్పబడిన నియమ నిబంధనలను పాటించాలి. శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి స్వయం వ్యక్తాలు, అంటే కానీ ఎవరో ఒక మనిషి ద్వారానో ఇట్లా తయారైనవి కాదు ఇవి శాస్త్రాలు. ముఖ్యంగా ఏది వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ. ఎనిమిది, శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడిన సిద్ధాంతాలలో దృఢ విశ్వాసమును కలిగి ఉండాలి. ఇంకా శాస్త్ర గ్రంథాల్లో ఏదైతే చెప్పబడిందో వాటి పట్ల దృఢమైన విశ్వాసం ఉండాలి. అందులో సంశయం కానీ లేదా ఇది నిజం కాకపోవచ్చు. కొంతమంది ఉన్నారు ఏమిటంటే ఈ రోజుల్లో పురాణాలు మనకు అవసరం లేదు, అది నిజం కాదు, ఉపనిషత్తులు ఏదైతే వేదాలు ఇవి మాత్రం నిజమని, ఈ విధంగా కూడా ఇలాంటివి కూడా ఉండకూడదు. 9, ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి ప్రతికూలమైన అభ్యాసాల నుండి దూరంగా ఉండాలి. కాబట్టి ఆత్మసాక్షాత్కారం పొందడానికి ఏవైతే అనుకూలంగా ఉండవో ప్రతికూలంగా ఉండేటువంటి కార్యాలు అంటే వాటిని నేర్చుకోవడం కానీ ఇవన్నీ ఏదైతే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈరోజు ఈ నటన, సినిమాల్లో నటించడం, ఇవన్నీ సాధన చేయడం, ఇది పూర్తిగా ఆధ్యాత్మిక జీవనానికి వ్యతిరేకం అన్నమాట. ఏంటి, ఈ నటించడం కోసం అబద్ధాలు ఆడుతూ లేదా ఏదో ఒక విధంగా సినిమాల్లోకి ప్రవేశించాలని కానీ లేదా మిగతా అభ్యాసాలు చాలా ఉన్నాయి ప్రతికూలమైనవి. ఏంటి, గంజాయి తాగడం, ఇలాంటివి, మాంసం, మద్యం, జోదం, వ్యభిచారం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటి నుంచి దూరంగా ఉండాలి. 10, తన శరీర పాలనకు కావలసిన దానికంటే ఎక్కువగా దేనిని ఆశించరాదు. అంటే మన శరీరం పోషించుకోవడానికంటే ఎక్కువగా దేన్ని ఆశించకూడదు. కానీ ఈ రోజుల్లో మనం అందరం కూడా దీన్ని అత్యాహారం అంటారు. ఎక్కువగా ఇదే మనకు కావాల్సిందంటే మనకి కావాల్సిన ఆహారం, ఇళ్ళు, బట్టలు ఇవన్నీ ఉన్నా కూడా అంతకంటే మించి ఇంకా సదుపాయాలు ఏవో కావాలని ప్రాకులాడుతూ విలువైన సమయాన్ని మనం వృధా చేయడం మనం చూస్తూనే ఉన్నాం. 11, మానవులు దేహాత్మ బుద్ధిని వీడి తన శరీరానికి సంబంధించిన వారిని తన వారుగా భావించకుండా ఉండాలి. ఇది చాలా కష్టమైంది. దేహాత్మ భావన వదలాలంట. ఎప్పుడు వదిలినట్లు అవుతుంది? శరీరానికి సంబంధించిన వారిని తన వారుగా భావించకుండా ఉన్న రోజునే దేహాత్మ భావన వదిలినట్లు. కానీ ఇప్పుడు అలా లేదే. నా కూతురు, నా కొడుకు, నా భార్య, నాది 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 అనే భావన ఉంది. అలా ఉంటే అది ఒకవేళ అలా ఉంటే అది ఏమవుతుంది? అజ్ఞానం అని చెప్పబడుతుంది. ఇక్కడ కృష్ణుడు అదే కదా చెప్తున్నాడు. ఇక్కడ ఈ 8 నుండి 12 శ్లోకాల్లో
ఎవరి దేహాత్మ భావన ఇవి వదిలి ఉండాలి అన్నాడు. ఒకవేళ వదలకపోతే అజ్ఞానమే. ఇంకా అక్కడ చాలా ఉన్నాయి, అంటే ఒక 25-30 లక్షణాలు ఇచ్చాడు అక్కడ కృష్ణుడు. ఇక్కడ ప్రభుపాద మనకి కేవలం 18 చెప్తున్నారు వాటిలోంచి, అంటే వాటన్నింటినీ క్రోడీకరించి చెప్తున్నారు 18గా అంతే. అందులో ఉన్న సారాంశం అంతా ఇక్కడ ఉంది. కానీ ఇవన్నీ మనం చెప్పుకున్నంత తేలిక కాదు సాధన చేయడం, చాలా కష్టం. అందుకే సాధన, జీవితాంతం సాధన 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 చాలా ముఖ్యం అన్నమాట. 12. ఈ భౌతిక దేహం ఉన్నంత వరకు పునర్జన్మ, ముసలితనం, రోగం, మరణం అనే దుఃఖాలను ఎదుర్కోవడం తప్పదని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. అంటే అక్కడ చెప్తారు జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం అని కృష్ణుడు చెప్తున్నాడు అక్కడ. ఇది ఈ 4 లక్షణాలని. కాబట్టి ఈ విధంగా ఇక్కడ 4 వచ్చేసినాయి ఒకే దాంట్లో, గుర్తుంచుకోవాలి. కానీ మనం గుర్తుంచుకోం. జన్మ, మృత్యు, జర, వ్యాధి ఇవన్నీ దుఃఖాలుగా మనం అనుకోం. ఎప్పుడైతే మన శరీరం తాత్కాలికం కొంచెం బాగుంది, అన్నీ పనిచేస్తున్నాయి అనగానే ఇంద్రియ భోగం, ఎక్కడ మైదునం, ఎక్కడ ఆహారం తినడానికి, లేదా ఇంకా ఎక్కడ ఏం దొరుకుతుంది, ఎలాగా సుఖంగా ఉందాం. మళ్ళీ ఏదైనా రోగం రాగానే ఓ ఏంటి ఇంతే నా జీవితం, లేదా ఎవరైనా చనిపోగానే శ్మశాన వైరాగ్యం వచ్చేస్తుంది. శ్మశాన వైరాగ్యం అంటే తెలుసు కదా అందరికీ. అంటే శ్మశానం వెళ్ళినప్పుడు ఓ జీవితం ఇంతేనే అనిపిస్తుంది, అది శ్మశాన వైరాగ్యం. ఆ కాసేపే మళ్ళీ శ్మశానం నుంచి ఇంటికి రాగానే మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ ఏం మొదలవుతుంది? దేహాత్మభావన. అది ముందర చెప్పుకున్నాం, నేను నాది అనేది. కాబట్టి మనం ఈ యొక్క జన్మ, మృత్యు, జర, వ్యాధి అనేవి దుఃఖాలుగా ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. మనం వాటిని ఎప్పుడు మర్చిపోయే ఉంటాం. అదే కారణం మన యొక్క మళ్ళీ దుఃఖాలకి. భౌతిక దేహానికి సంబంధించిన దుఃఖాల నుండి విముక్తుడు కావడానికి ప్రయత్నించడం వలన ప్రయోజనం లేదని తెలుసుకోవాలి. అంటే భౌతిక దేహానికి సంబంధించిన దుఃఖాల నుంచి బయటపడడానికి, అంటే ముసలితనం లేకుండా వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. జుట్టుకి రంగు వేసుకోవడం, లేదా ఇంకా ఫేస్ లిఫ్టింగ్ అని చర్మాన్ని ముడతలు లేకుండా, లేదా ఇంకా రకరకాలుగా దుఃఖం రాకుండా ఉండడానికి ఏదో అంటే డబ్బులు బాగా ఉంటే రకరకాల ఇవి తింటే అది పోద్ది. ఈ విధంగా ఎప్పుడు కూడా ఈ దేహాన్ని చక్కగా ఉంచుకొని దుఃఖాల నుంచి బయటపడడానికి రకరకాల ప్రయత్నం చేస్తారు. అలాంటి వాటి వలన ప్రయోజనం లేదు. కారణం ఏంటంటే ఏదో ఒక రోజు మరణించడం తప్పదు, ముసలితనం తప్పదు, శరీరం పని చేయడం ఆగిపోతుంది ఒకరోజు, అది ఖాయంగా జరుగుతుంది. తన ఆధ్యాత్మిక నిజస్థితిని తిరిగి పొందడానికి తగు మార్గాన్ని అన్వేషించడమే ఉత్తమమైన పద్ధతి. కాబట్టి ఉత్తమమైన పద్ధతి ఏంటి? ఆధ్యాత్మిక పురోగతికి ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి. అది ముందరే మనకు చెప్పబడింది కదా, ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఇది చేయాలి, నేర్చుకోవాలి ఆధ్యాత్మిక జీవనాన్ని. 13. ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అవసరమైన జీవిత అవసరాల కంటే ఎక్కువ వాటి మీద ఆసక్తి చూపరాదు. కాబట్టి ఆధ్యాత్మిక పురోగతికి ఏమైతే అవసరమో అంతవరకే సరిపెట్టుకోవాలి. అంతకుమించి ఎక్కువ వాటి మీద ఆసక్తి, ఇంకా అదేంటో ఇదేంటో. ఈరోజు చాలా పెద్ద సమస్య ఏంటంటే భక్తులకు కూడా ఎప్పుడు అందరూ అభక్తులతో పోల్చుకుంటూ ఉంటున్నారు. చాలామంది భక్తులు, వాళ్ళకి ఇంత ఉంది కదా, మనకి ఏంటి, మనం ఉన్నాం కదా, మనం భార్య పిల్లలతోనే, మనకి ఇంకా రావాలి కదా. కాదు, మనకి భక్తి వస్తుంది, అది వెలకట్టలేనిది, అవతల వాళ్ళకి అది లేదు. కాబట్టి ఈ విషయంలో సంతృప్తి చెందాలి భక్తి ఉన్నందుకు. కానీ అలా కాకుండా అందరికీ ఉంది, నాకు ఉండాలి, వాళ్ళతో పాటు ఉండాలి అని చాలామంది భక్తులు పోటీ పడుతూ ఉన్నారు. ఊళ్ళో ఉన్నవాళ్ళు, పక్కింటి వాళ్ళతోటి, లేదా అందరితోటి. సాధారణంగా ఏంటంటే మనం సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజంలో ఉన్న ఇతరులతో పోల్చుకుంటే సమస్యే. పూర్తిగా భక్తి అనేది ఏంటి? సంఘానికి వ్యతిరేకంగా వెళ్ళే మార్గం. కాబట్టి అలాంటప్పుడు సంఘంలో వాళ్ళతో పోల్చుకోవడం వల్ల ఏం ప్రయోజనం? అంటే మనకు పోయి మనమే దొంగకుంటున్నట్లు భక్తిలో ఉండి కూడా. అంటే మనకి విలువైన సమయం ఉన్నా దాన్ని వాడకుండా వాళ్ళలాగా గాడిదలాగా పనిచేస్తూ ఉన్నాం. స్వయం వ్యక్తములైన శాస్త్ర గ్రంథాలు చెప్పిన దానికంటే ఎక్కువగా భార్యాపుత్రాదుల పట్ల, గృహాదుల పట్ల ఆసక్తుడు కారాదు. వీటి పట్ల ఆసక్తుడు కాకూడదు. శాస్త్రంలో చెప్పబడినట్లుగానే అది కేవలం వాటి బాధ్యతగా నిర్వర్తించాలి ఆ పనుల్ని వాళ్ళ పట్ల, కానీ ఆసక్తి ఉండకూడదు. ఇది చాలా కష్టమైంది, చెప్పినంత తేలిక కాదు. కారణం, ఎప్పుడు వాళ్ళతో ఉన్నప్పుడు వీళ్ళు నా వాళ్ళు, లేదా ఇది నా ఇల్లు, నాది అనే ఒక భ్రమ అనేది ఏర్పడుతుంది ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఆ ఏర్పడకుండా ఉండాలంటే నిరంతరం శ్రవణం, ముఖ్యంగా శుద్ధ భక్తుల నుంచి, ఉన్నతమైన భక్తుల నుంచి, వాళ్ళ సాంగత్యంలో
భక్తులకి సేవ ద్వారానే వీటి నుంచి బయటపడగలం తప్ప వేరే మార్గం లేదు. మనసు కల్పించే వాంఛనీయాల పట్ల సంతోషం, అవాంఛనీయాల పట్ల దుఃఖం పొందరాదు. అంటే మనసు ఏదైతే కోరుకుంటుందో వాటి పట్ల సంతోషాన్ని అది దొరకగానే, ఏదైతే కోరుకోదో వాటి పట్ల దుఃఖం, అంటే అవాంఛనీయాలు, ఇది అవసరం లేదు, మనసు ఇది జరగకూడదు అనుకుంటుంది, అది జరగగానే దుఃఖం వచ్చేస్తుంది. కాబట్టి మనసు ఎప్పుడు కూడా మన యొక్క ఇంద్రియ భోగం గురించి ఆలోచిస్తుంది. ఎందుకని అనాది కాలం నుంచి మనం ఇక్కడ ఈ సృష్టిలో ఉన్నాం, మనసు నిండా కూడా ఇంద్రియ భోగానికి సంబంధించిన కోరికలే నిండి ఉన్నాయి. కాబట్టి ఇది కావాలి అది వద్దు, ఇది కావాలి అది వద్దు, మనసు ఎప్పుడు కూడా మార్చుకుంటూ ఉంటుంది. ఇది వద్దు అది కావాలని. కొన్నిసార్లు కొన్ని పళ్ళు తినగానే, లేదా ఇది బాగాలేదు ఇంకోటి తిందామని, లేదా ఒక పని చేయగానే ఈ పని చేయొద్దు ఈసారి ఇంకొక పని చేద్దామని, అలా ఎప్పుడు ఇది కాదు అది కాదు ఇది కాదని మనసు ఎప్పుడు మార్చుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే తన మనసు అనుకున్నది జరిగితే సంతోషిస్తుంటాం, లేదంటే దుఃఖపడుతుంటాం. కానీ అదంతా కూడా మనకి అవసరం లేని చెత్త రెండు కూడా. ఎందుకని అదంతా ఇంద్రియ భోగానికి సంబంధించిందే కానీ ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించిన మనసులో పెద్దగా ఏమీ లేదు. అది బుద్ధి ద్వారానే వస్తుంది. దేవాదేవుడైన శ్రీకృష్ణునికి శుద్ధ భక్తుడై అనన్య మనస్సుతో ఆయనను సేవించాలి. ఇది మన యొక్క లక్ష్యం కూడా. 16వది. దీనికోసమే మన జీవితం ఉందని కూడా అర్థం చేసుకోవాలి. 17 ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన శాంత వాతావరణంతో కూడిన ఏకాంత ప్రదేశాలలో నివసించడానికి ఇష్టాన్ని పెంచుకోవాలి. భక్తులు కాని వారు గుమికూడే జనసమర్థం గల ప్రదేశాలను పరిహరించాలి, వదిలేయాలి. కాబట్టి ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన శాంత వాతావరణంలో ఉండడానికి, అది కూడా ఏకాంత ప్రదేశాలలో, అంటే ప్రశాంతంగా ఉండే వాతావరణంలో, జనం ఎక్కువ లేకుండా భక్తులతో ఉండొచ్చు. అక్కడ కృష్ణుడు చెప్పేది ఏకాంత వాసంలో ఉండడానికి ఇష్టపడాలి. కారణం ఏంటంటే ఏకాంత వాసంలో ఎందుకుంటారు, జనం ఎక్కువగా ఉంటే రకరకాల ఆలోచనలు మాటలు ఎటుటో మనసు వెళ్ళిపోతుంది. కాబట్టి ఏకాంతంగా ఉంటే ప్రశాంతంగా భగవంతుడిపై మనసు లగ్నం. కానీ అలాగ ఏకాంతంలో ఉండి చేయడానికి చాలా నిష్ట కావాలి, మనసు నిగ్రహించగలిగి. లేదంటే ఒకళ్ళే ఉన్నా కూడా ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకేదో చేసేస్తుంటాం. కాబట్టి ఈ ఏకాంతవాసంలో నివసించడం ఏదైతే ఉందో ఇది చాలా, అంటే పురోగతి చెందిన వాళ్ళకే సాధ్యం, కానీ అలా కాని వాళ్ళకే సాధ్యమయ్యే విషయం కాదు. కానీ అలాగ ఉండడానికి ఇష్టపడాలంటే దీని అర్థం మనం ఆధ్యాత్మిక పురోగతి గురించే నిరంతరం ఆలోచిస్తూ పురోగమించాలి అని దాని అర్థం. 18 భౌతిక జ్ఞానం మరణంతో అంతరిస్తుందని, ఆధ్యాత్మిక జ్ఞానం శాశ్వతమైనదని గుర్తించి విజ్ఞానవేత్తగా తత్వవేత్తగా ఆధ్యాత్మిక జ్ఞాన విషయంలో పరిశోధన చేయాలి. కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞాన విషయంలోనే మనం శోధన చేయాలి. ఆ విధంగా ఏంటి, ఓహో ఇది ఇది తాత్కాలికం అనేటువంటి తత్వవేత్తగా మనం ఆలోచనలు ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ముఖ్యమైనది ఏంటి, భౌతిక జ్ఞానం మరణంతో అంతరించిపోతుంది. అంటే మనం ఏదో ఇల్లు కట్టడం ఇలాంటివి ఏదైతే నేర్చుకుంటామో, లేదా బంగారం తయారు చేయడం, ఇంకేదో రకరకాల భౌతికమైనది కేవలం భౌతిక జ్ఞానం, అది మరణంతో పోతుంది. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఏదైతే ఉందో అది మరణం తర్వాత మరుజన్మకు కూడా అది ఉపయోగపడుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది అందుకోసం ఏం చేయాలి, దాని గురించి నిరంతరం ఆలోచించాలి, వాటినే వినాలి, వాటిలో పరిశోధన చేయాలి, వాటిని గురించే సాధన చేయాలి. నిజమైన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ 18 అంశాలను క్రమ పద్ధతిలో అనుసరించాలి. ఇవి తప్ప మిగిలిన పద్ధతులన్నీ అజ్ఞాన విషయానికి సంబంధించినవి అని తెలుసుకోవాలి. కృష్ణుడు కూడా అది చెప్తున్నారు ఇక్కడ. కృష్ణుడు ఇవన్నీ చెప్పి ఇది ఎవరికైతే ఇది ఉంటుందో వాళ్ళు జ్ఞానం ఉన్నట్లు వాళ్ళకి, ఇది కాకుండా మిగతా ఏదైనా ఉంటే వాళ్ళు అజ్ఞానులు అని చెప్తున్నాడు అక్కడ. గొప్ప ఆచార్యులైన శ్రీల భక్తి వినోద ఠాకూరు భౌతిక జ్ఞాన విధానాలన్నీ మాయాశక్తికి సంబంధించిన బాహ్య లక్షణాలే అని, వాటిని అభ్యసించడం వలన మానవుడు గాడిద కంటే అధికుడు కాలేడని భావించేవారు. ఏంటి, భౌతిక జ్ఞాన విధానాలని సంబంధించినవన్నీ బాహ్య లక్షణాలే. ఇవన్నీ భౌతిక జ్ఞానం ఏదైతే ఉందో, భౌతిక విధానాలు ఇవన్నీ కూడా మాయ యొక్క
మాయాశక్తికి సంబంధించిన అంటే జడ విద్యార సభ మాయార వైభవ అని చెప్తారు భక్తి వినోద్ ఠాకూర్. అంటే ఈ జడ విద్య, భౌతిక విద్య ఏదైతే ఉందో ఇదంతా మాయ యొక్క గొప్ప వైభవం అనమాట. మాయ చూపిస్తుంది ఈ విధంగా. ఈ సెల్ ఫోన్లు, ఈ టెక్నాలజీలు ఇవన్నీ కూడా ఏంటి, మాయ రకరకాలుగా జీవిని భ్రమకు గురి చేస్తుంది. వాటిని అభ్యసించడం వలన మానవుడు గాడిద కంటే అధికుడు కాలేడు. కాబట్టి మహా అంటే అది అంతా చేయడం వలన ఒక గాడిదలాగా అవ్వగలడు వాడు, అంతకంటే ఇంక గొప్పవాడు ఏం అవ్వలేడు. అంటే గాడిద అసలు ఏం గొప్పది కాదు కదా, అది ఇక్కడ చెప్పేది. కాబట్టి అంత దిగజారిపోతామని చెప్తున్నారు. ఈ సిద్ధాంతమే శ్రీ ఈశోపనిషత్తులో కూడా కనబడుతుంది. భౌతిక జ్ఞానార్జన వలన ఆధునిక మానవుడు గార్ధవం లాగా మూఢుడుగా మాత్రమే మారుతున్నాడు. గార్ధవం అంటే గాడిదకు ఇంకొక పేరు సంస్కృతంలో. కాబట్టి ఈ భౌతిక జ్ఞానం సంపాదించడం వల్ల ఈ రోజులు అందరూ ఏంటి, ఎవరైతే కంప్యూటరో ఏఐ అని అవని ఇవని నేర్చుకొని అదంతా ఏంటంటే గాడిదలాగా తయారవడమే అంతే. ఎందుకంటే వాటి వలన అవంతా కూడా భౌతికంగా ఇంద్రియ భోగానికి సంబంధించి ఉపయోగపడేవి తప్ప ఆత్మజ్ఞానానికి ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడేవి ఏవి లేవు. గార్ధంలాగా మూడుగానే మారుతూ ఉన్నాడు. ఆధ్యాత్మిక వేషం వేసుకున్న కొందరు భౌతిక రాజకీయవేత్తలు ఆధునిక నాగరికత విధానం అసురమైందని విమర్శిస్తారు. ఇప్పుడు రాజకీయవేత్తలు కూడా ఆధ్యాత్మిక వేషం వేసుకున్న వాళ్ళు కొంతమంది ఇదంతా అసురమైంది అది ఇది అని చెప్తూ ఉంటారు. ఎందుకని, జనాల మెప్పు పొందడం కోసం. కానీ దురదృష్టవశాత్తు భగవద్గీతలో వర్ణింపబడిన యథార్థ జ్ఞానాభ్యాస విషయంలో వారు శ్రద్ధ వహించరు. వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు ఏమైనా మరి ఇదంతా అసురమైందే కదా, మరి నిజమైంది వాళ్ళు ఏమైనా చేస్తారా? చెయ్యరు. జనాల మెప్పు కోసమే అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు తప్ప వాళ్ళు నిజంగా ఏమి చేయరు. ఈ అసుర పరిస్థితిని మార్చడానికి పూనుకోరు. దీని పరిస్థితిని కూడా మార్చరు. ఎందుకని, దీన్ని మార్చడానికి ప్రయత్నిస్తే వాళ్ళ పబ్బం గడవదు. వాళ్ళు అనుకున్నది, వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు సాధించలేరు కాబట్టి మళ్ళీ మార్చరు. కానీ జనాల మెప్పు కోసం అలా మాట్లాడుతూ ఉంటారు. ఆధునిక సమాజంలోని పిల్లలు కూడా తాను స్వయం సంపూర్ణుడని భావించి పెద్దల పట్ల ఎలాంటి గౌరవం చూపించడు. అంటే ఆధునిక సమాజంలో ఉన్న చిన్న పిల్లవాడు కూడా తాను నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఇంకేం ఎవరితో పని లేదు అన్నట్లుగా పెద్దల్ని గౌరవించడం కూడా ఉండదన్నమాట. మన విశ్వవిద్యాలయాల్లో బోధించబడుతున్న అనుచితమైన విద్యా విధానం వల్ల ప్రపంచమంతటా పిల్లలు పెద్దలకు తలనొప్పిగా మారారు. ఎందుకని, వాళ్ళకి ఏదో విశ్వవిద్యాలయాల్లో ఉన్న విద్య అంతా కూడా భౌతిక విద్య, జడ విద్య. అక్కడ నిజానికి విద్యా దదాతి వినయం మనకి శాస్త్రంలో ఉంది. అంటే విద్య ఎప్పుడైతే వస్తుందో అది వినయం. మరి ఏ విద్య అది అంటే ఆధ్యాత్మిక విద్య లేదా ధర్మానికి సంబంధించింది. ధర్మానికి ఏదైతే భగవంతుడు ఇచ్చాడో కనీసం వర్ణాశ్రమ ధర్మ జ్ఞానమైనా ఉండాలి, అది కూడా లేదు. ఇక భక్తి అనేది అత్యున్నతమైన ధర్మం, అది అసలే లేదు. కాబట్టి ఇది ఏది లేకుండా వినయం వచ్చే అవకాశమే లేదు. అందుకే శ్రీ ఈశోపనిషత్తు అజ్ఞాన సంస్కృతి జ్ఞానం కంటే భిన్నమైనదని గట్టిగా హెచ్చరిస్తూ ఉంది. ఈశోపనిషత్తు ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చే జ్ఞానం, ఇది ఈ సంస్కృతి అని ఎప్పుడు ఏదైతే చెప్పబడుతుందో నవీన సంస్కృతి దానికంటే కూడా భిన్నమైనది అని చెప్తూ ఉంది. నిజానికి ఈ విశ్వవిద్యాలయాలు అజ్ఞానానికి కేంద్రాలు మాత్రమే. ఏదైతే విశ్వవిద్యాలయాలు ఇవి అజ్ఞానానికి కేంద్రాలు, మరి అంతే కదా. కారణం ఏంటి, మనందరం అనుకుంటున్నాం వాళ్ళు ఏది చదువుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు, బిఏలు, డిగ్రీలు, బీటెక్, ఎంటెక్ ఏదేదో అని. కానీ వాటి వలన ఏం జరుగుతుంది? తల్లిదండ్రులు గౌరవించడం తెలియట్లేదు, అసలు జీవించడం తెలియట్లేదు, లేదా ఒకవేళ పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి అది కూడా తెలియదు. ఎవరికి సుఖం, అందరూ ఎంతసేపటికి నా సుఖం కోసం ఏమిటి, సుఖం లేకపోతే భార్య లేదు, భర్త లేదు, తల్లిదండ్రులు లేదు, ఎవరు లేదు, అందరినీ వదిలేసేయడం, ఇది వాళ్ళు నేర్చుకుంటుంది. తత్ఫలితంగా శాస్త్రజ్ఞులు ఇతర దేశాలను రూపుమాపగల మారణాస్త్రాలను కనిపెట్టడంలోనే నిమగ్నులై ఉన్నారు. కాబట్టి ఇవన్నీ వీటి యొక్క పర్యవసానం ఏమవుతుంది, నేను సుఖం నా సుఖం కాబట్టి ఎవరికి వాడు దేశ సుఖం, మా దేశం గొప్పది, మా దేశం గొప్పది అని మిగతా దేశాలను చంపేయడం, పేల్చేయడం. ఇప్పుడు టెర్రరిస్టులు ఏదైతే ఉందో అనేక ప్రపంచంలో చాలా దేశాల మధ్య యుద్ధాలు, వీటన్నిటి కారణం ఇదే. నేటి విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు బ్రహ్మచర్యం గురించి కానీ ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించిన శాస్త్ర విధుల గురించి కానీ బోధించడం లేదు. బ్రహ్మచర్యం అసలు అంటే ఏంటో కూడా తెలీదు. ఇంకా దానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇప్పుడు కో ఎడ్యుకేషన్, అబ్బాయిలు అమ్మాయిలు కలిపి చదువు, ఇవంతా అక్కడ ఏం జరుగుతుంది, ప్రేమలని అవని ఇవని గర్ల్ ఫ్రెండ్స్ అని, అంటే పెళ్ళికి ముందలే ఆ మైదునం ఇవన్నీ కూడా అన్నీ జరిగిపోతున్నాయి. ఆహార నిద్రామయ మైదునాలకి ఇక ఒక పద్ధతి పాడు ఒక ఏమీ లేకుండా విచ్చలవిడిగా అవకాశం ఇస్తున్నారు.
ఆధ్యాత్మిక ఉపదేశాలలో వారికి ఎలాంటి విశ్వాసం లేదు. మరి ఇలా విచ్చలవిడిగా ఉన్నప్పుడు, వాళ్ళు జంతువులుగా ఉన్నప్పుడు, జంతువులకి శాస్త్రం గురించి చెబితే ఎలా వింటాయి? కాబట్టి ఇప్పుడు దాదాపుగా విశ్వవిద్యాలయాలు ఏదైతే ఈ యొక్క యూనివర్సిటీలని చెప్పబడుతుంది, ఇవన్నీ కూడా జంతువుల్ని అంటే గాడిదలను తయారు చేస్తున్నాయి. గాడిదకి మరి శాస్త్రం ఎలా అర్థం అవుతుంది? ఆచరించి కార్యరూపంలో పెట్టడానికి గాక పేరు ప్రతిష్టల కోసం మాత్రమే శాస్త్ర విధులు బోధించబడుతుంది. అంటే శాస్త్ర విధులు అంటే ఇది మన శాస్త్రం కాదు. అక్కడ ఏదైతే విద్య అనేది ఉందో వాళ్ళు విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు నేర్పించేదంతా కూడా కేవలం మేము గొప్ప విశ్వవిద్యాలయం మాది అనే విధంగా మాత్రమే అక్కడ బోధన జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ నేర్పిస్తారు, అక్కడ వాళ్ళకి మంచి పేరు ఉంటుంది అక్కడ చదువుకున్న వాళ్ళకి అనేటువంటిది. ఈరోజు ఏంటి, MIT మెసాచ్యూట్ ఇన్స్టిట్యూట్ అని అమెరికాలో ఒకటి ఉంది, MIT అని, లేదా ఇంకేదో రకరకాల పేర్లు. అవన్నీ ఏముంది అక్కడ అంతా కూడా గాడిదలు కుక్కలు పిల్లులు తయారు చేస్తాయి ఆ యూనివర్సిటీలన్నీ. అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, ఇక వాళ్ళకి ఒక సంస్కృతి, పెద్దలను గౌరవించి ఇవన్నీ లేదు. ఇక దానికి తోడు మన దేశం నుంచి కూడా అక్కడికే వెళ్ళి చదువుకోవాలి ఇక్కడేదో అని, ఇక్కడ భ్రమ ఇప్పటికీ కూడా అక్కడ వెళ్ళి చదువుకొని మా వాళ్ళు అక్కడ ఉన్నారని. అంటే చివరికి గాడిదలు అవ్వడం అనేది వీళ్ళు కోరుకుంటున్నారు జనం అందరూ కూడా. దాన్ని కాకపోతే ఏంటి, మేమేదో సంపాదిస్తున్నాం సాధిస్తున్నాం అనే భ్రమలో గాడిదలను తయారు చేసుకుంటున్నారు. జరుగుతుంది అదే. అందుచేతనే సాంఘిక రాజకీయ రంగాలలోనే కాక మత సంఘాలలో కూడా విద్వేషాలు గోచరిస్తున్నాయి. సాంఘిక రాజకీయ విషయాల్లోనే కాదు, ఈ విధంగా గాడిదలు పిల్లలు కుక్కలు ఉన్నాయి కాబట్టి మతపరమైన గొడవలు కూడా, మా హిందూ మతం లేదా మా క్రైస్తవ మతం, మా మహమ్మదీ మతం, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి సరైన అవగాహన లేక. నిజానికి మతం పేరుతో కొట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోండి. కానీ ఎందుకు మాది గొప్ప మాదితో మార్చడం, వాళ్ళని మార్చేసి తయారు చేయడం? అంటే మా మతం ఎక్కువ మంది మేము ఉన్నాం అంటే మేము గొప్ప మతం అయినట్లుగా వాళ్ళ భ్రమ. ఈరోజు క్రైస్తవులు కానీ మహమ్మదీయులు కానీ అంతా అవన్నీ కూడా అందులో నిజానికి ఛాందసవాదం అంతా ఎక్కువ ఉంది తప్ప నిజానికి ఆధ్యాత్మిక పురోగతి లేదు. కానీ వాళ్ళు ఆ అజ్ఞానంలో ఉండడం వల్ల మాది గొప్పది అనే భ్రమలోనే ఉన్నారు. కానీ ఇక అంతకు మించి ఏమీ అక్కడ సాధించేది ఏమీ లేదు. కారణం ఏంటంటే కేవలం జడ విద్య మాత్రమే ఉంది అక్కడ. అంతా కూడా చూసినట్లయితే భౌతికమైంది, ఆత్మకు సంబంధించింది ఏది ఉండదు. కనుకనే మనం చూడవచ్చు ఎందుకని సనాతన ధర్మంలో ఇక్కడ ఉన్నవాళ్ళు ఎందుకని సహనం వహిస్తున్నారు మన దేశంలో ఇతర మతాలను రానివ్వడానికి కారణం ఏంటంటే మన సంస్కృతిలో ఆ గొప్పదనం ఉంది. ఏంటది అంటే ఎవరు ఏదైనా చేసుకోవచ్చు, వాళ్ళు అనుసరించుకోవచ్చు, కానీ అందరూ కలిసి ఒక పద్ధతిగా ఉండాలి. కానీ ఆ పద్ధతి అనేది ఉండదు. ఎప్పుడైతే ఈ యొక్క మహమ్మదీయ క్రైస్తవులు వీళ్ళందరూ వస్తారో వాళ్ళకి పద్ధతులే ఉండవు. ఎందుకంటే కుక్కల పిల్లలు గాడిదలు అవన్నీ. అలాని మరి మనోళ్ళు అదేనంటే మరి మన ఇక్కడ ఉన్న సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళు వీళ్ళు కూడా అలాగే తయారవుతున్నారు. కాబట్టి ఇంకేమవుతుంది, మొత్తం నాశనం అవుతుంది. హరే కృష్ణ. ఇంతటితో ఆపేస్తున్నాను. ఇది తిరిగి మిగతాది సగం తర్వాత చెప్పుకుందాం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇందాక 17వది చెప్పారు, ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన శాంత వాతావరణంతో కూడిన ఏకాంత ప్రదేశాల్లో నివసించడానికి తెలుసు. ప్రశ్న ఏంటి అడగండి. అంటే వైష్ణవులు ఎక్కడుంటారో సాంగత్యం ఎక్కడుంటుందో అక్కడ ఉన్నా కూడా ఏకాంత ప్రదేశంలో ఉన్నట్టే అవుతుందా? ఇక్కడ నిజానికి మనం చూసినట్లయితే భగవద్గీతలో కృష్ణుడు అయితే చెప్పేది నేరుగా అక్కడ అంటే 8 నుంచి 12 శ్లోకాల్లో ఏకాంత స్థలం అనే చెప్పాడు అక్కడ. కానీ ఇక్కడ ప్రభుపాద్ దాన్ని భక్తికి అనుకూలంగా చెప్తున్నారు. ఏంటి భక్తికి అనుకూలంగా అంటే మన సాధనకి ఆత్మజ్ఞానానికి పురోగమించే విధంగా అని. కాబట్టి ఏకాంత స్థలం కంటే నిజంగా ఏకాంత స్థలమే చెప్పాలంటే. అలా ఉండి అంటే అందుకే నేను ఇందాక కూడా అన్నాను కదా, నిజంగా ఏకాంత స్థలంలో ఉండి సాధన చేయడం అనేది చాలా కష్టం అందరికీ. అంత నిష్ట అనేది మనం అంటే 9 దశలు ఉన్నాయి భక్తిలో, మనం కనీసం నిష్ట స్థాయిలో ఉండాలి అలా చేయాలంటే. కానీ అనర్థ నివృత్తి దశలో ఉంటే అంటే మీకు తెలుసో లేదు, 9 దశలు అది శ్రద్ధ, సాధు సంఘ, భజన, క్రియ, అనర్థ నివృత్తి, నిష్ట రుచి స్థాయిలో ఉండాలి. ఈ చివరికి అలా ఉన్నప్పటికి కూడా అప్పుడప్పుడైనా భక్తులను కలుస్తూ ఉండాలి. అంతేగాని కేవలం పూర్తిగా ఒంటరిగా ఉండలేరు ఎవరు, ముఖ్యంగా భక్తులు ఎప్పుడు కూడా ఇంకొక భక్తుని చూడడం, సేవ చేయడం వాళ్ళకి భక్తులకి ఆనందం అన్నమాట. అది ఇక్కడ ఏకాంతంగా మనం ఉండలేం కదండి, సంఘంలో సమాజంలో అలవాటు పడ్డాం కదా.
అందుకని భక్తుల సాంగత్యం అంటే ఇక్కడ ఏకాంతం అంటే అక్కడ ఉండడానికి ఏకాంతం అంటే కేవలం మన యొక్క సాధనకి వీటి గురించి ఏకాంతంగా ఉండాలి. భజనకి మన యొక్క భజన చేసుకోవడానికి ఏకాంతం. మిగతా సమయాల్లో కలుస్తుండొచ్చు, పూర్తిగా ఉండలేము అంతే. వీలైనంత వరకు అసాంగత్యానికి దూరంగా ఉండాలి. అంతే కదా ప్రభు? అవును, అంతే. శ్రీ సోపనిషత్ కీ జై, శ్రీల ప్రభుపాద కీ జై.